కేసులు తక్కువ పోలీస్ స్టేషన్ సార్. 2 EAలు ఉన్నాయి, ఒకటేమో పీటీలో కేసు ఉన్నాయి సార్ కన్సర్న్ పవర్ డిస్ట్రిక్ట్. So to please go back and try to dispose the cases. What is the action, charge sheet filed or conclusive గా కంక్లూడ్ చేయాలి. ఓకే, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ క్వార్టర్ స్థితి కనిపించడం లేదు సార్. మనము పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే పోలీసుల దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. పోలీసులు కూడా ఒకటే అవసరం లేదు. మన పిల్లలకు రియాలిటీ అండ్ మనకి PGRS లో కూడా ఈ పిటిషన్స్ అనేవి పెరుగుతున్నాయి. మీరు అన్నట్టు అవగాహన లేదండి. ఇంకా పీపుల్కి ఇది ఒక యాక్ట్ ఉంది, దే కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ RDO అన్న అవగాహన లేదు. సో PGRS పిటిషన్స్ కూడా మేము ఈ యాక్ట్ ద్వారా మేము టేకప్ చేసి డీల్ చేసి 1 monthలో క్లియర్ చేస్తున్నాము. డేటా చూస్తే మేము సోఫార్. అందరికీ నమస్కారం. ధర్మవరం డివిజన్కి వచ్చేసరికి టోటల్ 10 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. 10 కేసెస్లో 2 కేసెస్ అనేది డిస్పోజ్ చేయడం జరిగింది. అవి 2 కూడా ధర్మవరం సంబంధించింది. రిమైనింగ్ 8 కేసెస్లో నియర్లీ ఒక 4 కేసెస్ వితిన్ 2 weeksలో క్లియర్ చేస్తాము. సో వితిన్ 3 to 4 weeksలో అన్ని కేసెస్ కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో రీసెంట్గా ఒక కేసు కూడా డిస్పోజ్ చేయడం జరిగింది ధర్మవరం మార్కెట్కి సంబంధించి. సో గ్రాండ్ మదర్ వాళ్ళ ఒక మనవడికి రాసిచ్చినప్పుడు బాగా చూసుకున్నాడు కొద్ది రోజులు, తర్వాత చూసుకోవట్లేదనే ఉద్దేశంతో కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా టేకప్ చేసి ఆ కేసు కూడా రిజర్వ్ చేసి ఆమెకి ఆర్డర్ కూడా ఇష్యూ చేశాము. అది ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే హౌస్ ఉందో హౌస్ అనేది మనవాడి నుంచి తీసి ఆమె ముసలావిడికి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. కండక్ట్ చేశారు మీ ప్యాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది సిస్టమేటైజ్ చేయండి అమ్మా. సో లిస్ట్ ఆఫ్ ఆడియో రిజిస్టర్డ్ కేసెస్ డిస్పోజల్ రిపోర్ట్ సమరీ, తర్వాత ఆడియో తహసీల్దార్ లెవెల్ విజిట్ రిపోర్ట్, ఫ్రమ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సెక్షన్ 24 కేసెస్ రిజిస్టర్డ్ డిస్పోజ్ రిపోర్ట్, PMHO visit report. Indian citizen has registered the land to his son. He has nothing for negotiation. Okay, he demands power in his family. He demands respect in the. Okay, so that is the core intent. It's not about that he is greedy and he will take the land back. Okay. The idea of Senior Citizen Act is that the land is registered. Why the land? The strong provision is given. It's not about property.